శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం 75వ భాగం. ఓ మహర్షి, నేను తమని శరణుజొచ్చాను. దుర్లభమైనటువంటి సంసారం అనేటువంటి దావాగ్ని యొక్క మంటలతో నేను పరితపిస్తూ ఉన్నాను. తమ ఆత్మబోధతో నా తాపాన్ని పోగొట్టండి. ఈ సంసార సాగరాన్ని దాటేటువంటి ఉపాయాన్ని తెలియజేయండి అని ఒకవైపు ప్రార్థిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఇట్లా ప్రార్థిస్తూ ఉండగా బ్రహ్మాన్ని గురించి, బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చెప్పమని మహర్షిని అర్థిస్తూ ఉండగా ఇక్కడ వశిష్ఠ మహర్షి ప్రపంచ స్వరూపాన్ని గురించి, సృష్టి యొక్క విధానాన్ని గురించి చెప్పబోతున్నాడు అన్నమాట. ఏంటి దీని అంతరార్థం? ఎందుకు ఇలా అంటే, ఇక్కడ అంతరార్థం ఏంటంటే, నీలోనే నీవుగానే ఉన్నటువంటి నీ ఆత్మస్వరూపాన్ని నీకు చెప్పవలసిన అవసరం ఎవరు లేదన్నమాట. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీలోనే ఉంది, నీ స్వరూపమే అయి ఉంది నీ ఆత్మస్వరూపం. అది నీలోనే ఉన్నటువంటి నీ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాల్సిన అవసరం, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నీ ఆత్మస్వరూపం నీవే అయ్యున్నావు, నో డౌట్. నీ ఆత్మస్వరూపం నీవే అయ్యున్నావు. అయితే దాన్ని నీవు, ఆ ఆత్మస్వరూపాన్ని నీవు బ్రహ్మమని, పరమాత్మని నమ్మడం లేదు. ఇక్కడ వచ్చినటువంటి పెద్ద బాధ ఏంటంటే, నీ యొక్క ఆత్మస్వరూపాన్ని నీవు బ్రహ్మము అని కానీ, పరమాత్మ అని కానీ, బ్రహ్మం అని నువ్వు నమ్మలేకపోతున్నావు. నీ ఆత్మ మీద నీకు ఆత్మవిశ్వాసం లేదు. నీ ఆత్మే బ్రహ్మస్వరూపము, నీ ఆత్మే ఆ యొక్క పరమాత్మే నీవు అయ్యున్నావని నీవు నమ్మడం లేదు. నీకు నమ్మకం లేకుండా పోతుంది. అలా భావించలేకపోతున్నావు. నువ్వు నీలో ఉన్న ఆత్మే బ్రహ్మమని నువ్వు భావించలేకపోతున్నావు. నీలో ఉన్నటువంటి ఆత్మనే పరమాత్మని నువ్వు చూడలేకపోతున్నావు. పరమాత్మగా నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆత్మను బ్రహ్మంగా చూడలేకపోవడం అంటే ఏమిటి? నీ ఆత్మను నీవు బ్రహ్మంగా చూడలేకపోతున్నావు అన్నాం కదా. నీలో ఉన్న ఆత్మని బ్రహ్మంగా చూడలేకపోవడం అంటే ఏమిటి అంటే, ఇక్కడ నీ ఆత్మే సర్వత్రా వ్యాపించి ఉన్నట్టుగా చూడలేకపోతున్నావు. నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మే, నీలో ఉన్నటువంటి ఆత్మే, అది సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మ అదే అని నీవు చూడలేకపోతున్నావు. నీ ఆత్మస్వరూపం బ్రహ్మాండంగా వ్యాపించాలి. ఎందుకంటే బయట ఉన్న పరమాత్మకి, లోపల ఉన్న ప్రత్యేగాత్మకి తేడా లేదు అని మనం నిన్న చెప్పుకున్నాం. లోపల ఉన్నటువంటి ఆత్మకి, బయట ఉన్న బ్రహ్మానికి, బ్రహ్మాండంలో ఉన్న పరమాత్మకు, పిండాండంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మకు తేడా లేదనుకున్నాం. తేడా లేనప్పుడు ఏంటి? లోపల ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపం ఏంటంటే ఏం కావాలి? బ్రహ్మాండంగా వ్యాపించాలి. తేడా లేనప్పుడు ఏకరూపంగా, ఏకరీతిగా, సర్వత్రా బ్రహ్మాండంగా వ్యాపించాలి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం. ఆ బ్రహ్మాండంగా వ్యాపించిన ఆత్మస్వరూపమే నీవుగా నీకు కనిపించాలి. అదే నీ స్వరూపంగా నీకు కనిపించాలి. ఈ లోపల ప్రత్యేగాత్మే బ్రహ్మాండంగా వ్యాపించినట్లు, ఆ బ్రహ్మాండంగా వ్యాపించినటువంటి ఆ తత్వమే నీ స్వరూపంగాను నీకు కనపడాలి. ఇది అంటే నీ ప్రత్యేగాత్మే సర్వత్రా వ్యాపించి ఉన్నది అని నువ్వు తెలుసుకోవాలి. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మే నీవు అని నీవు అర్థం చేసుకోవాలి. ఈ ఉపదేశమే వశిష్ఠ మహర్షి చేయబోయేటువంటి ఉపదేశం. అయితే మళ్ళీ ఈ ఉత్పత్తి ప్రకరణంలో సృష్టిని గురించి వివరించాల్సిన అవసరం వశిష్ఠ మహర్షికి ఏమొచ్చింది? ఎందుకు ఈయన మళ్ళీ సృష్టి, ఇది కదా బ్రహ్మానుభవాన్ని, ఆత్మానుభవాన్ని చెప్పాల్సి ఉండగా సృష్టిని గురించి మళ్ళీ వివరించాల్సిన అవసరం మహర్షికి ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఎందుకంటే
నీలోనే ఉన్న ఆత్మను బ్రహ్మాత్మంగా చూడలేకపోవడానికి అడ్డంగా ఒకటి ఉన్నది. నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము అదే పరమాత్మ, అదే బ్రహ్మాత్మ అని చూడలేకపోవడానికి ఒక అడ్డంగా ఒకటి ఉంది మనకి. అదేంటంటే ఆ అడ్డంగా ఉన్న కారణం, అసలు కారణం ఏదంటే ప్రపంచము. అంతేనా? ఈ ప్రపంచం అడ్డంగా ఉంది. నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే పరమాత్మ స్వరూపము అని చూడలేకపోవడానికి ఉన్నటువంటి ప్రబలమైనటువంటి అడ్డం ఏదంటే ఈ ప్రపంచము. అంతేనా? సరే, ఇప్పటి వరకు పరిశీలించినంత వరకు కూడా నేను అనుకోండి, నేను బ్రహ్మస్వరూపురాలనే అని నాకు అర్థమైందా లేదా? నేను పరమాత్మ స్వరూపురాలు, నాలో ఉన్న ప్రత్యేగాత్మే పరమాత్మ. ఆ పరమాత్మ అనుకున్నది ఏదో ఉందో అదే నేను. ప్రత్యేగాత్మకు పరమాత్మకు ఏం భేదం లేదు అని నాకు అర్థమైంది. అయితే ఆ విషయాన్ని నేను ఎందుకు గుర్తించలేకపోతున్నాను? అలా గుర్తించలేనటువంటి బలహీనత నాకెందుకు కలిగింది? అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ చాలా జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేసి వింటే కానీ ఆ కంటిన్యూటీ అర్థం కాదు. ఎక్కడ ఒక కాన్సెప్ట్ బ్రేక్ అయినా కూడాను తర్వాత అర్థం కాదన్న. యోగ వాసిష్టమే చాలా క్రిటికల్. ఆ యోగ వాసిష్టాన్ని సరళంగా మనం అర్థం చేసుకోవడానికి నేను శతవిధాలా నేను అనుభవించి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నమాట. కాబట్టి దయచేసి ఆ సీక్వెన్స్ని ఖచ్చితంగా మనం ఫాలో అయితే సులభంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఏం అర్థం కావటం లేదు నాకు. నేను బ్రహ్మస్వరూపురాలనే అని నాకు అర్థమైనా కూడా ఆ విషయాన్ని నేను గుర్తించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ గుర్తించలేని బలహీనత నాకు ఎందుకు కలిగింది అంటే, నేను అనే భావం ఎప్పుడు నాకు ఉండనే ఉంటుంది. నేను అహం అనే భావం, నేను అనే భావం లేని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ ఆ నేనును ఏం చేస్తున్నానంటే, నేను కాని దానిలోంచి నేను కాని దానిలో నుంచి విభజించి చూడలేకపోతున్నాను. ఇక్కడ రెండు విషయాలు, నేను కానిది. ఇది కూడా మనకు తెలుసు. నేనంటే ఏంది? ఆత్మ లోపల ఉన్నటువంటి కాన్షియస్నెస్, చైతన్యం. నేను కానిదేంది? ఆ నాలో ఉన్నటువంటి మనసులో కలిగే ఆలోచనల నుండి ఈ శరీరం వరకు, పిండాండము, ఈ శరీరం దాటినటువంటి ఈ బ్రహ్మాండం అంతా, ఇవంతా కూడా నేను కానిది. నేను కానిదేది? నేనుకు భిన్నంగా ఉన్నదేది? నా మనసులో కలిగే ఆలోచన నుండి ప్రాణం, నా ఆలోచన, నా మనస్సు, నా ప్రాణం, నా దేహం, ఇవన్నీ నేను కానిదే. ఈ శరీరాన్ని దాటితే బయట కనిపించేదంతా నేను కానిదే. కాబట్టి నాకు ఈ బలహీనత ఎందుకు కలిగింది అంటే, ఏ బలహీనత? నేను బ్రహ్మస్వరూపురాలునే అని నాకు గుర్తించలేనటువంటి బలహీనత ఎందుకు కలిగింది అంటే, ఈ నేనుకు ఆ నేను కాని దాని నుండి ఈ నేనును డివైడ్ చేసి చూడలేకపోతున్నాను, విభజించి చూడలేకపోతున్నాను. నేను కాని దానిలోంచి వేరు చేసి చూడలేకపోతున్నాను. అయితే ఈ నేను కాని దానిలోంచి వేరు చేసి చూడడాన్నే మనం ఏమంటామంటే వివేకము అంటాము. అర్థమైందా? వివేకము అంటే అర్థం, నేను ఆత్మని అనాత్మ నుంచి వేరు చేసి చూడడం. అనాత్మతో కలిసిపోయి ఉంది ఇది. ఆ కలిసిపోయినటువంటి అనాత్మతో కలిసిపోయినటువంటి ఆత్మను ఆ అనాత్మ నుంచి వేరు చేసి చూడలేకపోవడం చూశారు. చూడడమే వివేకం. అలా ఆత్మను అనాత్మ నుంచి వేరు చేసి చూడడాన్ని వివేకము లేక వివేచన అని అంటారు. మనసులో కలిగే ఆలోచన నుండి బయట కనబడే ప్రపంచం వరకు అంతా కూడాను ఈ నేనుకు భిన్నంగా కనబడడం వల్లనే నేను సర్వత్రా వ్యాపించలేకపోతున్నాను. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినాలి. నా మనసులో కలిగే ఆలోచనల నుండి బయట ఆలోచన, మనసు, ప్రాణము, దేహము, బయట కలిగే ప్రపంచం వరకు అంతా కూడాను ఈ నేను కంటే భిన్నంగా కనపడుతుంది, వేరుగా కనపడుతుంది. ఇలా వేరుగా కనపడడం వల్లనే ఈ లోపల ఉన్నటువంటి ఈ ప్రత్యేగాత్మ, ఈ నేను
బయటికి తెంచుకుని సర్వత్రా వ్యాపించలేకపోతూ ఉన్నది. అర్థమవుతుందా? ఈ భిన్నంగా కనపడడం వలనే ఈ లోపల ఉన్న ప్రత్యేగాత్మ సర్వత్రా వ్యాపించలేకపోతుంది. కాబట్టి నేను వ్యాపించడానికి పైన చెప్పినవన్నీ అడ్డుకుంటున్నా. ఈ వ్యాపకత్వానికి ఇలా నా లోపల ప్రత్యేగాత్మ అంతా వ్యాపించడానికి అడ్డుపడుతున్నది ఏదంటే నా మనసులో కలిగే ఆలోచనలు, మనసు, ప్రాణము, దేహము, ప్రపంచము ఇవన్నీ అడ్డుపడుతున్నాయి అన్నమాట. ఎలా అడ్డుపడుతున్నాయి? ఈ శరీరాన్నే నేను అనుకుంటున్నా. ఆత్మ ఈ శరీరాన్నే నేను అనుకుంటుంది, అదొక అడ్డం. ఈ మనస్సు నేనే అనుకుంటుంది, సుఖం నేను, దుఃఖం నేనే అనుకుంటుంది, మనసుకు కలిగే సుఖ దుఃఖాలు నేనే అనుకుంటుంది. అహంకారం, కర్తృత్వం నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, కర్తృత్వం, భోక్తృత్వం నేను అనుకుంటుంది అహంకారం. ఇలా అనుకోవడం వలన అఖండంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం తన అఖండత్వాన్ని, నేను అఖండంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అనేటువంటి అఖండత్వాన్ని మరిచిపోతోంది. ఆ లోపల ఉన్న నేను తన అఖండత్వాన్ని మరిచిపోతోంది. ఎందుకని? ఈ లిమిట్ అయిపోవడం వలన అఖండత్వాన్ని పోగొట్టుకున్నానని భ్రమపడుతుంది. నిజంగా పోగొట్టుకోలేదు, అఖండత్వాన్ని పోగొట్టుకున్నాను అని భ్రమపడుతుంది. ఇలా భ్రమపడడానికి కారణం ఏదంటే లోపల ఉన్నటువంటి ఈ పిండాండము, బయట ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం, ఈ రెండే ఆ అఖండత్వాన్ని పోగొట్టుకున్నాను అనే భ్రమని కలిగిస్తున్నాయి. ఈ పిండాండ బ్రహ్మాండాలు రెండూ కలిసి మన అఖండమైనటువంటి ఆత్మ చైతన్యం యొక్క పరిధిని తగ్గించేస్తున్నాయి. విశాలంగా, సర్వవ్యాపకంగా, సర్వత్రా వ్యాపించవలసి ఉండగా ఆత్మ, ఈ బ్రహ్మాండము, పిండాండాలు రెండూ కలిసి ఆ చైతన్యం యొక్క వ్యాపకాన్ని తగ్గించేసి, వాటి లిమిట్ చేసేసి ఆ పరిధిని తగ్గించి పారేస్తున్నాయి. దాని ఫలితంగా ఈ శరీరం వరకే నేనున్నాను అనే భ్రమలో మనం పడిపోయాం. నేను అంటే ఈ మూడు మూరల శరీరం, దేహమే అనేటువంటి భ్రమలో మనం కూరుకుపోయామన్నమాట. ఫలితంగా ఈ పరిమితత్వం నుండి, ఈ లిమిటేషన్ నుండి మనం బయటపడలేకపోతున్నాము. ఇది కారణము అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం బోధ చేస్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణార